నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఉద్యోగ నియామకులకు సంబంధించి మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులందరిలోనూ ఒక గందరగోళం నెలకొనింది. అదే కటాఫ్ గురించి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరకు చూసి లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ మెయిన్స్ రాత పరీక్షలో ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు. అదేవిధంగా అర్హత సాధించిన అభ్యర్థులందరికీ నేను ఒక విషయాన్ని ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే కటాఫ్ గురించి. ముందుగా మనం ఈ వీడియో ద్వారా అభ్యర్థులకు తెలియజేసే విషయం ఏమిటంటే, గతంతో పోలిస్తే ఈసారి కటాఫ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. గత నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల సంఖ్య తక్కువ, అభ్యర్థులు ఎక్కువ. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో పోస్టులు ఎక్కువ, అభ్యర్థులు తక్కువ. కాబట్టి ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఈసారి కటాఫ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా ఈ వీడియో అనంతరం మనం ఏపీఎస్పీకి సంబంధించి కటాఫ్ అనేది చేయాలనుకుంటున్నాం. అది కూడా క్యాస్ట్ వైజ్గా ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఉంటుంది. కాబట్టి అర్హత సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీకు మెయిన్స్లో వచ్చిన మార్క్స్, అదేవిధంగా మీకు గ్రౌండ్లో వచ్చిన మార్క్స్, అదేవిధంగా మీ డిస్టిక్ పేరు, అదేవిధంగా మీ క్యాస్ట్ ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు డేటా అనేది అక్యురేట్గా అందివ్వగలిగితే ఖచ్చితంగా నేను దాన్ని అనాలిసిస్ చేసి ఖచ్చితంగా మీకు ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ క్యాస్ట్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకు సెలక్షన్ లిస్ట్లో వచ్చే కటాఫ్ ఇంచుమించు 1-2 మార్కులకు అటు ఇటు అవుతుంది తప్పితే ఖచ్చితంగా ఇంచుమించు ఫైనల్ సెలక్షన్ కటాఫ్ సూటబుల్గానే ఉంటుంది. ఈ విషయాన్ని నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఏపీఎస్పీ కటాఫ్ గురించి ఈ వాస్తవాలు తెలుసుకోండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్పీకి ఎవరైతే పోటీలో ఉన్నారో ఆ అభ్యర్థులందరూ మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 3 ఈవెంట్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. అంతేకాకుండా 3 ఈవెంట్స్ క్వాలిఫై కూడా వాళ్ళకి గ్రౌండ్లో వచ్చిన మార్కులు కూడా చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. ఇదొక కారణం. అంతేకాకుండా కొంతమందికి గ్రౌండ్లో మార్కులు ఎక్కువ వచ్చాయి, అదేవిధంగా మెయిన్స్లో మార్కులు తక్కువ వచ్చాయి. కొంతమందికి మెయిన్స్లో మార్కులు ఎక్కువ వచ్చాయి, గ్రౌండ్లో మార్కులు తక్కువ వచ్చాయి. కాబట్టి అభ్యర్థులు ఈ వాస్తవాలు తెలుసుకోండి. ఎందుకంటే ఏపీఎస్పీ అనేది కేవలం మార్కులు ఎక్కువ రావడం చేత రాదు, అదేవిధంగా గ్రౌండ్ మార్కులు ఎక్కువ వస్తే రాదు. మనకు ఏపీఎస్పీ సెలక్షన్ అనేది కూడా దాదాపు మెయిన్స్లో వచ్చిన మార్కులను, అదేవిధంగా గ్రౌండ్లో వచ్చిన మార్కులను ఆధారంగా తీసుకొని అది కూడా స్టేట్ వైడ్ కట్ ఆఫ్ తీయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు కూడా ఎవరు ఆందోళన చెందకండి. ఎందుకంటే కొంతమందికి గ్రౌండ్ మార్కులు చాలా ఎక్కువ వచ్చాయి కదా, మాకు తక్కువ వచ్చాయి, మాకు పోస్ట్ వస్తుందా అని సందేహం ఉంటుంది. ఇంకొంతమందికి మెయిన్స్ రాత పరీక్షలో మార్కులు ఎక్కువ వచ్చాయి, మాకు గ్రౌండ్ మార్కులు తక్కువ వచ్చాయి కదా, మాకు ఏ విధంగా పోస్ట్ వస్తుందనే సందేహం మీలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ వీడియో చూసిన అనంతరం మీకు గ్రౌండ్ మార్కులు ఎన్ని వచ్చాయో, అదేవిధంగా మెయిన్స్లో మార్కులు ఎన్ని వచ్చాయో, అదేవిధంగా మీ క్యాస్ట్ ఏమిటి, అదేవిధంగా మీ డిస్టిక్ ఏమిటి అనేది మెన్షన్ చేయండి. తప్పకుండా మీ అందరికీ ఒక ట్రాన్స్పరెంట్ అక్యురేట్ కట్ ఆఫ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అది కూడా ఏపీఎస్పీకి సంబంధించి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఏపీఎస్పీ అభ్యర్థి మీకు వచ్చిన మార్క్స్ను ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఏపీఎస్పీకి సంబంధించి ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్తో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫైనల్ సెలక్షన్ కట్ ఆఫ్ సూటబుల్గానే ఉంటుందనే విషయాన్ని మీకు మళ్ళీ నేను చెప్తున్నాను. ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. మీరు ఈ వీడియో చూసిన అనంతరం తప్పకుండా కామెంట్స్ రూపంలో మీకు వచ్చిన మార్కులను మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఈ వీడియో అనంతరం ఖచ్చితంగా మనం నెక్స్ట్ వీడియోలో ఏపీఎస్పీ కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోను కూడా మీరందరూ చూడడం జరుగుతుంది. చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ సెలక్షన్ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత కూడా మనకు మళ్ళీ తిరిగి కామెంట్ చేస్తారు, మనం ఇచ్చిన కట్ ఆఫ్ అనేది చాలా వరకు దానికి సూటబుల్గా ఉందనేది. ఈ విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. నేను ఈ కట్ ఆఫ్ అనేది కేవలం ఏదో లైక్ల కోసమో, నాకు ఈ వీవింగ్ కౌంట్ కోసమో చేయడం లేదు. మీ అందరికీ ఒక విశ్వసనీయతతో కూడిన ఒక పారదర్శకమైన కట్ ఆఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి మీరందరూ నాకు సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కేటగిరీలో జాబ్ రావాలని ఆకాంక్షిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన అనంతరం నెక్స్ట్ మనం చేయబోయే ఏపీఎస్పీకి సంబంధించి మీకు వచ్చిన మార్కులను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఏపీఎస్పీ కట్ ఆఫ్ మనం ఎక్స్పెక్టెడ్ ఏదైతే చేస్తామో క్యాస్ట్ వైజ్, దాని తర్వాత ఖచ్చితంగా మనం సివిల్ కట్ ఆఫ్ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సివిల్లో వచ్చిన మార్కులను కూడా అభ్యర్థులు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కూడా ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం క్యాస్ట్ వైజ్ చేయడం జరుగుతుంది. అది కూడా అన్ని జిల్లాలకు సంబంధించి. దయచేసి ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. మనం ఇచ్చే కట్ ఆఫ్ అనేది దాదాపు మిగతా అన్ని ఛానల్లో కూడా దాదాపు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకున్న అనాలిసిస్ ప్రకారం, వాళ్ళకు వచ్చిన కామెంట్స్ ప్రకారం వాళ్ళు చేయడంలో తప్పులేదు. అదేవిధంగా మనం కూడా వాళ్ళకు సూటబుల్గా కాకపోయినా మనకు వచ్చిన ఏదైతే అనాలిసిస్ మనం చేస్తామో దాన్ని మీరు ఇచ్చే డేటా ఆధారంగా ఖచ్చితంగా మనం ఫైనల్ సెలక్షన్ కట్ ఆఫ్ సూటబుల్గానే ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఛానల్ను మీరు ఏ విధంగా అయితే చూసి ఫాలో అవుతున్నారో అదేవిధంగా మన ఛానల్ను కూడా చూడండి.
మనం ఇచ్చే కటాఫ్ను మీరు దృష్టిలో పెట్టుకోండి, అదేవిధంగా వాళ్ళు చెప్పే కటాఫ్ను కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. కానీ ఏదైనా కానీ మనం వాస్తవాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనంతరం మనం ఏదైతే ఫైనల్ సెలక్షన్ కటాఫ్ లిస్ట్ వస్తుందో దానికి మనం ఇచ్చే కటాఫ్ కూడా ఖచ్చితంగా చాలా దగ్గరగానే కటాఫ్ ఉంటుందనే విషయాన్ని కూడా మీరు ఆలోచించాలి. అంతేకాకుండా మీకు ఎవరికైనా కూడా ఈ వీడియోలో మనం పెట్టిన ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఏదైతే ఉంటుందో ఆ కటాఫ్లో ఖచ్చితంగా జాబ్ ఎంతమందికి వస్తుందో ఖచ్చితంగా తిరిగి మనం సెలక్షన్ లిస్ట్ తర్వాత చేసే వీడియో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీ అందరికీ జాబ్ రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ వీడియో చేస్తున్నాము. అయితే ఎవరైతే కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మనం చేసిన తర్వాత మనకు వచ్చే రెస్పాన్స్ కూడా చాలా వరకు బాగానే ఉంటుంది. అదేవిధంగా మనం ఇచ్చే కటాఫ్ కూడా దాదాపు 97% ఫైనల్ సెలక్షన్ కటాఫ్కు దగ్గరలో ఉంటుందనే విషయాన్ని నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది వాస్తవ పరిస్థితుల్లో కూడా మీరు సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మన కటాఫ్ కూడా దానికి సూటబుల్గా ఉండడం చూడబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి లైక్ షేర్ చేసి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.